అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, బాబా గారి జీవిత చరిత్ర పుస్తకంలో నుంచి చేయబోతున్నాను. అదేంటంటే 42వ అధ్యాయం నుంచి చేయబోతున్నాను. అందులో బాబా గారు సమాధి చెందిన ఆహ్, రోజు గురించి ఈరోజు వీడియో చేయబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అదేంటంటే, బాబా గారు సమాధి చెందే రోజుకి 1918వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో 15వ తేదీన ఆయన సమాధి చెందారు. అయితే ఆ సమాధి చెందడానికి ఈ 15 రోజుల ముందుగా ఆయనకి జ్వరం వస్తుంది. చిన్నగా కొద్దిపాటి జ్వరం వచ్చినప్పుడు అది ఒక 2, 3 రోజులుంటుంది. 2, 3 రోజులుండి తగ్గిపోయిన తరువాత బాబా గారు అన్నం తినడం మానేస్తారు. ఆ అన్నం తినడం మానేసిన తరువాత నుంచి ఆయన కొంచెం ఆరోగ్యం పరంగా కొద్దిగా క్షీణిస్తారనమాట. అంటే నీరసించిపోతారు. అలా జరుగుతూ ఉండగా 15వ తేదీన అక్టోబర్ 15వ తేదీన ఆహ్, ఆయన సమాధి చెందడం అంటే ఆయన సమాధి చెందడం జరుగుతుందనమాట. అయితే ఇది ఎలా జరుగుతుంది అనేది ఆయన ఒక 2 సంవత్సరాలకి ముందే చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు భక్తులెవరికీ అర్థం కాదు. కానీ తర్వాత దీని గురించే ఆయన ఎలా చెప్పారు అనే విషయం భక్తులు తెలుసుకుంటారు. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.